దెబ్బలు పడతే రాజా. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. నిజానికి ప్రతి ఒక్కరు బ్రాండ్ కోసం వెతుక్కుంటారు, కానీ ఆయన పేరునే బ్రాండ్ గా మార్చుకున్నారు. ఆయన తగ్గేదేలే అని అన్నాడు అంటే అది మాట కాదు, గన్నులో నుంచి వచ్చే తూట. సో లెట్స్ వెల్కమ్ పుష్పరాజ్. అమ్మే ఓ చూరు ఆగమ్మే, నేనా ఈ దబిడి దిబిడి కామెడీ షోకి వేయడానికి రాలే, వెళ్ళడానికి వచ్చా. వెళ్ళడానికి వచ్చారు, అక్కడే గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి, వెళ్ళండి స్వామి. వెళ్ళడానికి కాదా, ఏలడానికి వచ్చినానమ్మే. అవ్వ తగ్గేదేలా. ఈ పుష్పరాజ్ గెటప్లో ఎట్టా ఉండాను? నిజంగా చెప్పాలంటే స్వామి సూపర్గా ఉన్నారు. ఆ పుష్ప వైల్డ్ ఫైర్ అయితే మీరు వరల్డ్ ఫైర్. స్వామి ఏందమ్మే బాబా పులిపెక్కి పోతాండ. ఈసారి మీరు మద్దులకి వెళ్ళేటప్పుడు అడవికి నన్ను కూడా తీసుకుని వెళ్ళండి స్వామి. ఏమ్మే నిన్ను తీసుకపోతే మూతులు అడగడతా, మూతులు ఎత్తగానే. ఏంటి స్వామి నువ్వు చెప్పినట్టే చేశానా? నేను చెప్పింది తప్ప అన్నీ చెప్పావా? ఇదిగో నీకు దుడ్లు ఇవ్వడం కాదా, నువ్వే నాకు దుడ్లు ఇవ్వాలా. ఎంత స్వామి? ఎంతో ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నాడా? ఎంతో కొంత దుడ్లు ఇస్తున్నారు స్వామి. ఎంతో కొంత ఇస్తున్నారా? ఇదిగో ఈసారి టీం వాళ్ళందరూ బాగా కామెడీ చేస్తున్నారు కదా. ఒకవేళ కామెడీ చేయలేదనుకో, ఒక్కసారి అడవులకు తీసుకెళ్ళి ఆ దొంగలను నరికేస్తానా. నన్ను తీసుకుని వెళ్ళమన్నాను స్వామి, వాళ్ళని కాదు. ఆస్తి అనేది వారసత్వంగా వారసులకు మాత్రమే వస్తుంది, కానీ ఇక్కడ పలకరించిన వాళ్ళకి కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందో ఎవరికి వచ్చిందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూసేయాల్సింది. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. నేను ఎక్క ఈరోజు తగ్గేదేలే. ఈ వయసులో కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు పుష్ప గెటప్ తేడా వస్తే రఫా 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 చేస్తావు. కానీ ఏదేమైనా దీని అక్క పల్లెటూరు మట్టికి ఉన్న హ్యాపీనెస్ ఎక్కడా దొరకదయ్యా. అవును బే, దింపునా గాలే ఎత్తినా గాలే అట్లా ఉంటది మన పల్లెటూరు అంటే. అబ్బాబ్బా ఏంటి పంకజం వచ్చే టైం అయినట్టుంది, ఇంకా రాలేదేంటి? ఓహో ఇది ఉందా మనకే? అసలుడే గాని మహానుభావుడు. ఏ పుష్ప నువ్వు నాకు నచ్చినావు, నేను నీకు నచ్చానా? నువ్వు ఆ పక్క పంకజం అంటుండు కదా, నేనెందుకు మళ్ళీ? నేను పిలిస్తే ఏంది పుష్పరాజుకి లైన్ వేస్తున్నావు? సరే ఏందో చెప్పయ్యా. ఏడపోతున్నావు? ఏడకి పోతున్నా, పొలానికి పోతున్నా. నేను రానేటి? నువ్వు వస్తే నీ పొలం పండిద్ది గాని నా పొలం ఎట్ట పండిద్ది? పిచ్చిదానా, నేను పంట వేసేదే నీ పొలంలో కాదేటి? చెప్పు తెగిద్ది. ఎందుకే చెగిపోయి చెప్పులు వేసుకోవడం? 100 రూపాయలు ఇస్తే చెప్పులు కొన్నా ఏంటి? నీ నోట్లో నోరు పెట్టడం నాదే తప్పు. ఏది పుష్ప ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడో ఒప్పుకుంటుంది. వెళ్ళిపోతున్నట్టున్నావు, కొట్టేసి వెళ్తా ఉంది కదా. ఎక్కువ మాట్లాడావు అనుకో అక్కలు ఇరుగుతాయి నీకు. అమ్మ ముసలాడు చూడకండి కొడుతుంది. ఏ పుష్పరాజు మనం ఎన్ని కొట్టలేదు? ఏమిటండి మీరు మాట్లాడేది? అదే రాత్రులు ముందు ఏవండి మీ మొదటి పిల్లం ఎలా చనిపోయింది? నా మొదటి పిల్లం చనిపోలేదే, గ్యాస్ రేట్లు పెరిగినాయి అని చెప్పి నన్ను లైన్లో నిలబడమంది. అదేమో కట్లు అమ్ముకునే లైన్లో పెట్టుకుంది. మరి ఆ తర్వాత ఏమైంది, నాకు సిలిండర్ వచ్చింది, అదేమో కట్లు పడితే లేచిపోయింది. అంటే సిలిండర్ నాదే అన్నమాట. ఏవండి నాకు నైటీ కావాలండి. ఏంటి తిరుగు, నీకు నైటీ కావాలా? నేను కానీ ఒక 90 వేస్తే ఈ పగలపూట నైట్ కిందకి దిగి వచ్చింది. ఆ నైట్ కిందకి దిగి వస్తే నా గురించి తెలుసుగా, నువ్వు వెళ్ళి రెడీ చేయి పడుపు, దాని తర్వాత వస్తుంది అరుపు. ఏమండి
ఏంటే? మొదటిసారి పెళ్లిపేటల మీద చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? మరి ఫస్ట్ నైట్ రాజు మరి 10 ఏళ్ళ తర్వాత, 25 ఏళ్ళ తర్వాత సౌండ్ ఏమీ లేదేంటండి? లేదని చెప్తున్నానే. ఆ యాంకర్ మీ ఫ్రెండే కదా? అవును. మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదండి. కత్తి లాంటి కుర్రాన్ని చూసానే. అవునా? ఎవరండి? క్రాకర్స్ కాంతి. ఏం చేస్తుంటాడేంటి? స్కిట్కి అమ్మాయిగా మారుతుంటాడు. అంతకు మించి గొప్పోడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు? గొప్ప సంబంధమేనండి, మంచి సంబంధమే. నీ నోట్ల మన్ను వయ్యా. సర్లే గాని ఈ రోజు రాత్రి ఉరుములు వస్తాయి, వరదలు వస్తాయి, మెరుపులు వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. అన్ని వస్తాయి సరే గాని ఇంతకీ మీరు వస్తారా రారా? రాడు. ఈ పండగకు కూడా నువ్వే పుట్టింటికి వెళ్ళు. ఏంటండి ప్రతిసారి నా పుట్టింటికి నన్నే పంపుతారు కానీ మీరు రారేంటండి? అంటే కొన్ని పనులు ఉంటాయి, పనులు బట్టి రావడం మర్చిపోయాను. ఏం పనులు? ఆఫీస్ పనులు. మా చెల్లికే నీకు లింక్ ఉంది, అందుకే అందరు చెప్పుకున్నారు నువ్వు రా ఇంటికి రావట్లేదు. ఎవడే నీకు చెప్పింది నీ చెల్లికి నాకు లింక్ ఉందని? నీ చెల్లి నా చెల్లని నేనన్నానా? నా చెల్లి నీ చెల్లని నేనన్నానా? నీ చెల్లి నీ చెల్లె, నా చెల్లి నా చెల్లి. చెల్లి ప్లస్ చెల్లి కిల్లి, కిల్లి ప్లస్ కిల్లి తల్లి, తల్లి ప్లస్ తల్లి డాలీ. మా నాన్న ఈ టైంకి ఇంటికి రావాలి. ఎప్పుడన్నా పొలం పని వెళ్తాడు, ఈ పొలం పని చేస్తాడు, ఏం పని చేస్తాడు ఎందు ఏమో ఈ ముసలోడు అయినా సరే పొలంలో ఏం చేస్తున్నాడు, ఏం వెలకబడుతున్నాడు. ఎంతైనా మామయ్య గారు కదే. పొలం పని తప్ప అన్నీ చేస్తాడా? ఏరా కొడుకా, ఏంటి సరస్సు ఆడుకుంటున్నారా? లేదు నాన్న, నువ్వు వచ్చావుగా, మధ్యలో వచ్చినట్టున్నాను. పంట బాగా పండిందిరా. అబ్బా నాన్నకి మంచిగా చక్కగా టీ పెట్టుకొచ్చి. డబ్బులు కూడా అందేస్తాయి సాయంత్రం. టీయే. అరే నాయన కొంచెం అయ్యో నాన్నకి టీ ఇవ్వాలి. ఎలా నాన్న, డబ్బులు అందాయా? అందలేదురా, సాయంత్రంకి ఇస్తాను. అందలేదా? అంటే తెచ్చిచ్చేస్తానన్నా. తెచ్చిచ్చేస్తానన్నాడుగా, కాకపోతే ఈఎంఐ లెక్కలు ఇస్తాడా? ఈఎంఐ లెక్కలు ఇస్తాడా? ఒరే మొత్తానికి ఇస్తాడు రాడు. ఇస్తానన్నాడుగా, కానీ ఇప్పుడు కూడా అంట. మరి అదేంటి నాన్న? దరిద్రుడా. నా కొడుకున్నాడు నాన్న, వాడి సంగతి అయినా ఆలోచించు. నీ కొడుకున్నాడు కరెక్టే, నేనేం చేయాలి ఇప్పుడు? వాడిని కాలేజీలో జాయిన్ చేయొచ్చు నాన్న. కరెక్టే. అరే ఆ వచ్చిన డబ్బులతో మీ కొడుకుని కాలేజీలో జాయిన్ చేపిస్తాను రా. సూపర్. ఏదో చదివాడు కదా. మామయ్య గారు మీరేం కంగారు పడక, నేను తెస్తాను కదా. నా బంగారు తల్లిరా, చాలా మంచిది. మామయ్య గారు తీసుకోండి. మామయ్య గారు మీ అబ్బాయి ఉత్తి పిసినారి, ఆయనకి ఇచ్చారని ఇట్టే ఖర్చు పెడతారు. నాకేమొద్దు, 1 కేజీ వద్దులే, 1 అర కేజీ బంగారం ఇవ్వండి చాలు. ఏం కాలేదండి, హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఇప్పుడు ఏం చేద్దామే? సిబిఆర్ చేద్దామండి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. చేద్దామా? నేనున్నా కదండి, డాక్టర్ చదివాను కదా. కింద పడుకోనా నాన్న? డాక్టర్ చదివింది. మీరు ఏం భయపడకండి మామయ్య గారు, నేను 10 సార్లు ఫెయిల్ అయ్యాను. 10 సార్లు ఫెయిల్ అయ్యావా? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. మీరేం కంగారు పడకండి మామయ్య గారు, నేను చూసుకుంటా కదా. తెలిసే తల్లి. ఒరే కొడుకా, అయిపోయింది. ఏం చేస్తున్నావే? చంపేశారండి. అలా చేస్తే బతుకుతాడా? బతుకుతాడండి. ఒక్క నిమిషం. బతుకుతాడని చెప్పావు కదే. బతుకుతాడండి. ఏమైందో చూడండి కొంచెం. నాన్న వీడి ఏదోకి జలుబు చేసింది ఈ టైంలో. కూర్చోబెడదామండి. లేకండి మామయ్య గారు, మీ బావగారికి ఫోన్ చేయండి. సర్లే, 2 ఏళ్ళలో పోయేవాడు 2 నిమిషాల్లో పోయాడు అంతేగా. అంతే. మన బంధువులందరికీ ఫోన్ చేద్దామండి. బావా. బావా. నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న. ఒరే యదవా, మా నాన్న చచ్చిపోయాడు రా, మా చెల్లిని తీసుకొని ఇంటికి వచ్చి. అవునా? ఆగు బావా, ఒక్క నిమిషం వస్తున్నా. మావయ్య. పండగకి అల్లుడికి బట్టలు పెట్టకపోయినా నాకు బంగారం పెడతా అన్నావు కదా నాన్న, ఎక్కడ పెట్టావు నాన్న? యావయ్యా
వస్తానంటే రాకుండా పోయినావు. నీకు ఇష్టమైన మల్లెపూలు పెట్టుకొచ్చానే, ఇష్టమైన బ్రాండ్ మంచి హౌస్ కూడా తెచ్చానయ్యా. నువ్వు ఎట్ట పోయావని నేనే వేసి వచ్చా. ఏడవరా ఏడవరా. ఎవరే నువ్వు? అయ్యా నీకు ఒక ముచ్చట చెప్పాలయ్యా. ఈ అయ్య ఉన్నాడే, ఈ అయ్య ఒక పొలంలో పొలం వేసాడయ్యా. ఆ పొలం ఒక ప్రతిఫలమేనయ్యా. ఏడవరా 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 పైన పడి ఏడవరా. నానా నానా రా. ఒరే చిన్నడా నువ్వు ఏడవకురా. ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి కొట్లో చాక్లెట్ కొనుక్కోపా. జీవన్ గారు మనం వచ్చిన పని అయిపోయిందండి. ఏంది వచ్చిన పని ఏంది? మా నాన్న దగ్గర మేము ఏడుస్తుంటే నువ్వెవరు అనుకోకుండా వచ్చు. ఏ రోజైనా కన్న బిడ్డగా మీ తండ్రికి నువ్వు ఆకలి చూసావా? నేను చూశాను రా. ఆకలి యొక్క బాధ ఏందో నాకు తెలుసు. నేను తీర్చాను అది. అంటే ఎస్ అల్లుడివి ఎప్పుడో పండక్కో పబ్బానికో వస్తావు. వచ్చిపోయేటాడు ఈరోజు వాడు చచ్చాడని చెప్పి ఆస్తి కోసం వచ్చావు. మిమ్మల్ని నమ్మి అలా వదిలిపెడతాను రా నేను. వాడు ఎట్లా బతుకున్నప్పుడు ఏమే పంకజం నన్ను చూసుకోవే, నీకు రాసిస్తాను అని రాయకుండానే పోయాడు. వాడు ఎట్లా ఉన్నా నాకే కదా ఇచ్చేదని పోయిన తర్వాత వచ్చి నేనే రాసుకున్నాను. ఏముంది దాంట్లో? మరి మేమేం చేయాలి ఇప్పుడు? కొడుకుగా నీ బాధ్యత నువ్వు చేసుకో అయ్యా, నాకు సంబంధం లేదు. బావా ఎంతైనా నాన్నకి నాకంటే ఎక్కువ నువ్వే ఇష్టం. ఆ కార్యక్రమాలు ఏదో కానీ బావా. ఏమండి మనమే చేద్దామండి. నువ్వు ఇట్రావే. ఏంది చేసేది? కార్యక్రమం మనకెందుకు అది? మనకెందుకు నీచో? వాడు అసలు నీచిపోడైతే. మీ బావ తెలివైనోడు కాబట్టి ఏదో వంక పెట్టుకుని వెళ్ళిపోయాడు. నువ్వేం చేద్దామని ఇక్కడ ఉద్ధరించి ఒక్క రూపాయి ఇచ్చాడా? ఉంచుకున్న దానికి మొత్తం దోశ పెట్టాడు కదా. పాదవయ్యా నువ్వు. ఏవయ్యా అమ్మ బాబాయ్ చూసావా ముసలోడా? ఇప్పటికైనా అర్థమైందా నీ కొడుకులు ఎట్లాంటి వాళ్ళు, నీ కూతుర్లు ఎట్లాంటి వాళ్ళు? అవునే అందరినీ నమ్మేవు, అందరు నా వాళ్ళే అన్నావు. ఆఖరికి నువ్వు పోయావంటే నేను కాల్చడానికి కూడా దయ తలచలేదురా. అవును. ఇప్పటికైనా ఏం అర్థమైంది నీకు? పంకజాన్ని నమ్ముకోవాలా అని. నీకు నేను, నాకు నువ్వు. ఇద్దరం గోవా పోదాం. ఇదేంట్రా? ఏంటక్క నీకేమైంది అక్క? మంచి స్కిట్ అక్క. గిట్ అయిపోయింది అక్క. విన్నింగ్ కూడా కొడతామేమో అక్క. అది నువ్వు చెప్తే చాలక్క. స్కిట్ అయిపోయిందా? అయ్యో అయిపోయింది అక్క. సో ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మన పుష్ప గారికి అడిగి కనుక్కుందాం. అశోక గణేష అలా ఇరగదీశారా? మొన్నటి స్కిట్కా ఇప్పుడు స్కిట్కా సూపర్ అండ్ సూపర్. నాకైతే బాగా నచ్చేసినదమ్మే. అయోమయం హాస్పిటల్లో ఆగమాగం ఉన్న డాక్టర్ దగ్గరికి జబ్బు ఉన్న పేషెంట్లు వస్తే ఆ జబ్బు నయమైందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వరంగల్ వారియర్స్ అండ్ టీమ్. నమస్తే అండి, నా పేరు వంగడు. మీరు సరిగ్గానే విన్నారండి, నా పేరు వంగడు. ఇంకా మా హాస్పిటల్ నేమ్ ఆగం. మా డాక్టర్ గారి పేరేమో ఆమరం. ఈయన పేరు వాళ్ళ పేరెంట్స్ ఆలోచించి పెట్టారో చించకుండా పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ పేరుకు మాత్రం కరెక్ట్గా న్యాయం చేస్తారండి. ఇంకా మా హాస్పిటల్ సిటీలోనే చాలా పెద్ద హాస్పిటల్. మా హాస్పిటల్ కడుపుతో అయ్యి వచ్చిన వాళ్ళు డెలివరీ అయ్యి వెళ్ళిపోతారు. కడుపు కాని వాళ్ళు కడుపు చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే మా డాక్టర్ గారు ఆ రకంగా కష్టపడుతూ ఉంటారు. ఏంటిది ఎక్కడొక్కడ ఇలాగ పరిచారు? రేయ్ ఏయ్ ఎడచవరా? జీవన్ సార్ ఇది మీకే. నీ పేరేంటి, ఏం చేస్తున్నారా? నా పేరు నిప్పు. ఎనిమిది పోసిన ఆరను. నువ్వు పెద్ద తుప్పు అని అందరికి తెలుసు, కానీ లోపల ఏం చేస్తానురా? ఆంటీతో ఆరాటం, లోపల పోరాటం. సినిమా పోతా చూస్తావా? మెల్లగా మాట్లాడరా. నేను లోపలికి వచ్చేటప్పుడు చూశాను, జీవన్ గారు కూడా అదే సినిమా చూస్తున్నారు ఇప్పుడు.
అయినా నువ్వేం చేస్తానురా? క్లియర్ అన్నా. క్లీన్ చేస్తే ఎందుకు ఇలా ఉంటుందిరా? చూడు ఎలా ఉందో అంత ఆగమాగం. హాస్పిటల్ పేరు ఎలా ఉందో మన పేరు ఎలా ఉంది. పో పైన పేషెంట్లు ఎవరైనా చూసిరా ఒకసారి. చూసేస్తావు. డాక్టర్ లేరు కదా, ఈసారి మనమే డాక్టర్. ఆడోళ్ళు మొగోళ్ళు, మొగోళ్ళు ఆడోళ్ళు. అన్నా ఆడోళ్ళు ఎక్కువ వచ్చేళ్ళు. అదే వచ్చారా? సరే ఒక్కొక్కరిని పంపించు. అమ్మా లోపల ఎవరు సారమ్మంటారా? వస్తాను సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? ఇక ప్రాబ్లం అంటే ఏమని చెప్పాలి సార్? రోజు రాత్రి 3 అయింది అనుకో వద్దాను సార్. లడ్డు కావాలా నాయనా? అంటే ఇప్పుడు రావట్లేదా? లేదు సార్, అదేందో కానీ రాత్రి అయితేనే పోతుంది సార్. ఛ, మంచి ఛాన్స్ మిస్ అయింది. కరెక్ట్ టైంకి మా డాక్టర్ కూడా లేడు. ఏమంటారు సార్? ఏం లేదమ్మా, నేను చెక్ చేస్తాను, తిరగమంటాను. సరే సార్, కొంచెం మంచిగా చెక్ చేయండి సార్. అంటావా మావా అంటావా? అంటావా? అదేంటమ్మా, నీ బాడీలో ఎక్కడ టచ్ చేసినా మంచి మ్యూజిక్ వస్తుంది, పాటలు వస్తాయి. అది బ్లూటూత్, టెలిస్కోప్ కాదు. అరే నిప్పు, నీకు ఇక్కడ ఏమనరా? నువ్వు పై లోపల పని చేసుకోపా. ఎందుకుంటారా మీరు పంగరాములు? అరే వినబడుతుంది ఇక్కడ. నీకు వినవాలనే అన్న. పోరా పోరా. అబ్బా సార్, మీరు గొడవ పెట్టుకుంటారని చూస్తారా సార్? చూస్తున్నామ్మా. ఇప్పుడు ఒకసారి ఊపిరి పీల్చమ్మా, వదిలే. డాక్టర్ జరగబాయ్. ట్రీట్మెంట్ చేస్తున్నాను, కనిపించట్లేదా? బాగా చెప్తాను. ఎస్ సార్. డాక్టర్ నువ్వేనా? నేనే డాక్టర్. అవునా, అంతమందికి ఇంకోళ్ళు ఉండే కదా. మా డాక్టర్ లోపల నర్సు నలిపే టైంలో బిజీగా ఉన్నారు. అందుకే నువ్వు దీన్ని నడుపుతానవా? నా ఇష్టం రా, నువ్వెందుకు? ఎవరు నువ్వు అసలు? ఆయన కాదా సార్ డాక్టర్? లేదమ్మా, ఈయనే మా డాక్టర్ అమరం. ఆయనే డాక్టర్, పోతావా? వద్దు 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 సార్. కూసా. కూర్చుంటా కానీ చూడండి సార్ నన్ను మంచిగా. చూస్తూనే ఉన్నా, అట్టకట్టకు మస్తున్నావు. అంటే నేను అందంగానే ఉంటాను అనుకోండి. అట్లా అబద్ధాలు ఆడాలి. నీ నోట్ల మన్ను వయ్యా. సరే నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా. ఏమంటే ఏమని చెప్పాలి సార్? రోజు రాత్రి 3 అయింది అనుకో 3 ఆగొద్దాను సార్. అమ్మ తోడే 3 వస్తుందా? నాకు 4ంటికి వస్తుంది, నీకు 3ంటికే వస్తుంది, గంట ముందే. అబ్బా సరే, రాత్రి మా ఇంటికి రా. డాక్టర్ డాక్టర్ పిచ్చెక్కిందిరా నీకు? పిచ్చినా? డాక్టర్, నైట్ డ్యూటీ నర్సుని కూడా మీరు అదే టైంకి రమ్మన్నారు. అబ్బా దానికి అప్పుడే రమ్మన్నానా? సరే మధ్యాహ్నం వచ్చాయి. మధ్యాహ్నం పక్క నర్సుని రమ్మన్నారు. దాన్ని కూడా రమ్మన్నానా? అసలు ఎందుకు రమ్మన్నాడు? మా ఇల్లు మెడికల్ షాపు 2 ఒకటే అన్నట్టు, ఇంకా అందుకని చెప్పేసి మెడిసిన్ అక్కడ దొరుకుతుందని ఇంటికి రమ్మన్నా, వేరే ఏం కాదు. ఎందుకా మీరు? సరే సార్. దగ్గమ్మా, ఇంకొద్దిగా ఊపిరి పీల్చుకో, ఒక గంట సేపటి దాకా అట్లా ఉండు. నీ బొందరా, నీ బొంద. సార్ సత్త సార్ నేను అంతసేపు ఉంటే. దినాలు నేను చేస్తా కానీ. అరే వంగడు, సార్. ఇట్రా. ఇవే మీకు నేను అన్ని రాసిస్తానా? సరేనా? సరే సార్. టెస్టులు గీస్టులు అన్నీ చేసాయి. ఓకే సార్, చేపిస్తాను. సార్ గన్ని మందులు రాసి తగ్గుద్దా సార్? మరి కమిషన్ రావద్దా నాకు? కమిషన్ రావద్దా నాకు? చుంచు మోహన్ దానా. ఈ పోరు ఎవరు? అరే వంగడు, ఇవాళ రాకి పోరి కొత్త పేషెంటా? మస్తున్నది. సార్, మీరు చెట్టుకు చీర కట్టిన వదిలిపెట్టరా? ఆవిడ మన హాస్పిటల్లో శుభ్రత పరిశుభ్రత ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూకి వచ్చింది. అవునా? అంటే మీకు తెలుసు కదా, హెల్పర్స్ గా వచ్చింది. క్లీనర్ అని చెప్పొచ్చు కదా. హలో, ఫస్ట్ నువ్వు వెళ్ళి హాస్పిటల్ నువ్వు డాక్టర్కి చూపించుకో. ఇంత అందమైన అమ్మాయిని పట్టుకొని క్లీనింగ్కి వచ్చిందంటావేంటి? సరే నువ్వైతే ఆ టెస్ట్ చేయిపో. సరే డాక్టర్. నిప్పు కమ్ హియర్. నరా నిప్పు. సార్, మొన్న పిర్ర గడ్డ అయిందని చెప్పేసి ఒకటి వచ్చింది కదా, ఏం చేసిండ్రా వాడిని? ఆ గడ్డ మీరు పంపించాం సార్. అమ్మ తోడు, ఇంకా గడ్డ ముంగడ కాలేదు. ముంగటనే పుష్పాలు సార్. ఏంటిరా? గడ్డ సార్, గడ్డ. పేషెంట్ ఎంతమంది ఉన్నారో చూడుపో. ఒక్క నిమిషం డాక్టర్. డాక్టర్ ఓ 100 మంది వరకు ఉంటారు. సరే పిలుస్తాను. పిలు. డాక్టర్, ఆగో, నన్ను చూస్తనేలేము, నన్ను ఏదో ఒకటి చెయ్యి డాక్టర్. ఆగో, గంట ముందే చేసా, మళ్ళీ ఏం చేయమంటావు అమ్మా? నీకేం తక్కువ చేసిందే? సొంత పిల్లల లెక్క చూసుకుంటా అంటే ఇంకేం తక్కువైందని నీకు? నాకు నా మొగుంతోని బాధ అవుతుంది డాక్టర్. అవునా? ఎందుకే? నువ్వు సొంత పిల్లలు లెక్క చూస్తున్నావు కదా, అందుకే.
అవును మతి మరిపోడు డాక్టర్ నీకు తెలుసు కదా. తెలుసు. అందుకే మా డాక్టర్ మీ ఇంటికి వస్తాడు నీ మూడు మతి మరిపోవడాని. అయితే అది ఇది కామనేనా? డాక్టర్ వాళ్ళ ఆయనది మతి మరుపు. కామనే కదా ఇది అంతే టైంలా. వాళ్ళ ఆయనది కామనే డాక్టర్, మీది కామం. సరే మీరు ఇక్కడ ఉండి నా ఇజ్జత్ తీసేటట్టున్నారు కానీ లోపల పని ఉన్నది నాకు ల్యాబ్లా, మీరు పోర్రి. ఏది నర్సుతోనా? ఏయ్ నువ్వేంది ఊకే జీవన సాడుతోనే ఉంటావు, గ్లూకోజ్ పట్టించుకుంటావు. నేను ఒక్క సూదని నేనా నీకు వేసుకుంటే ఏంది ఒక్క సూది? ఏం చెప్తాను నిప్పు? ఇగో గీవే చల్లగా ఉన్నది, ఇవి కొంచెం వేడిస్తానా. నేను నిప్పును కదా. అవునా, నీ లోపల గంత వేడి ఉన్నదా? నువ్వేం చెప్తాను కర్పూరం? నేను కర్పూరాన్ని కదా ఇది అంటు పెడతా అంటే అంటుకుంటున్నా లేదా అని చూస్తాను. మిమ్మల్ని నేను అంటి పెడతా. అరే వంగడు, ఏడొంగినవరా? నేను ఎక్కడ వంగుతాను సార్, చెప్పండి. సరే గాని ఇంతకుముందు దాకా వచ్చిన పోరికి టెస్ట్లు అన్నీ అయిపోయినాయా? అయిపోతుంది సార్, తీసుకురమ్మంటారా? సరే తీసుకొని రాపో. ఒక్క నిమిషం సార్. అగో అమ్మ తోడే, నీ ప్రాబ్లం ఏమని చెప్పినావు? మూడొస్తుందని చెప్పిన. మూడొస్తుందా? మూడొస్తుంది అసలు? నాకు వచ్చింది దగ్గు, జలుబు, జ్వరం. అదే వచ్చింది గిల్ల కూడా. కానీ కొన్ని రోగాలు యాడ్ అయినాయి. నీకు డెంగ్యూ ఉన్నది, చికెన్ గున్యా ఉన్నది, మటన్ గున్యా ఉన్నది, కరోనా ఉన్నది, ఆ రోగాలు ఈ రోగాలు అన్ని ఉన్నాయి. ఆ అన్ని రోగాలు కలిసి నీ కడుపులో పిండమై పెరిగింది. 3 పోరాలు ఉన్నారు, నీకు కడుపైంది. కడుపైందా సార్? నాకు ఇంకా పెళ్ళే కాలేదు, పిల్లలు ఎందులో కలుస్తారు సార్? పెళ్లి కాకపోతే పిల్లలు రారా? జీవనాన్ని అడుగు, చెప్తారు. చాలా ఖాతాలు ఉన్నాయి, బ్యాంక్ ఖాతాలు లెక్కనే. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎట్లా సార్ మరి? నేనేం చేస్తా, కాకముందు కంటే ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ పోరాళ్ళు ఉండే కానీ. అరే నిప్పు సార్ రారా ఇటు. ఇగో దీని కడుపులో 3 పోరాలు ఉన్నారు. చార్మినార్ చౌరస్తా తీసుకోపోయి ఈమెకు కడుపును కోసి 3 పోరాలను బయటికి తీయాలి. అర్థమైందా? 2 తుమ్మ మొద్దులు, 4 మటన్ కత్తులు ఆడ పెట్టినావు అనుకో, దీని వంద పెట్టి నీ యొక్క కోసి పొరాలను బయటికి మీరొచ్చి గిళ్ళను కొడతారేంది? డాక్టర్లను గట్ల కొట్టడం మర్యాదేనా? వీళ్ళంతా ఎర్రగడ పిచ్చోళ్ళు. లాయర్ని పట్టుకొని ఏం చేస్తున్నావు? యువర్ ఆనర్, నన్ను సంఖ్యలతో కట్టినా నేను ఆగను. యువర్ ఆనర్, మీ ఓటు నాకే వేయాలి. మంచి డాక్టర్ చూపించుకోవాలన్నా? అసలే రోగం మంచి లేదని 7 గంటల నుంచి 7 వరకు వస్తే మళ్ళీ మంచి డాక్టర్ గట్ట. ఏమో 7 దొరికిరా నాకు, ఇక తిరుగుతూనే ఉండాలన్నా. మా వరంగల్ వారియర్స్ ది మీకు ఎలా అనిపించింది పుష్ప గారు? సామే ఏమి చేసినారప్ప, మీ స్కిట్ కూడా తగ్గేదేలా అన్నట్టుందే. సూపరా. ఆల్ ద బెస్ట్ వరంగల్ వారియర్స్. బిచ్చగాళ్ళ దగ్గరే బిచ్చమెత్తుకున్న పెద్ద బిచ్చగాడు. ఆ బిచ్చగాడు ఎందుకు బిచ్చం అడుక్కుంటున్నాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు అండ్ టీమ్. అంత కూర ఉంటాయమ్మో, అంత బొవ్వు ఉంటాయమ్మో, మీ కడుపున్న బిడ్డలు సల్లంగుండా అమ్మో దండం పెడతా రూపాయి ఉంటాయమ్మా. మా స్టైల్ గా ఆడపోయి కూర్చుంటే ఇక్కడ డబ్బులు ఎవడు వేస్తాడు? ఇక్కడికి వచ్చి అడుక్కుంటే కదా ఎవడైనా వేస్తాడా? ఎవరు అనుకుంటున్నావురా? నా వైఫ్ రా. నీ వైఫ్ పాత బస్సులు అడుకుంటుందిరా. అవువా? ఆమె కొత్తగా వచ్చిన యాంకరు. బిట్టు నువ్వు ఇలా అడుక్కునే వేషం వేస్తే నాకు నచ్చలేదు బిట్టు. నీకోసమే అడుకుంటున్నా. నా కోసం ఎందుకు? నీ ప్రేమ కోసం చచ్చిపోవడానికి సిద్ధం. అడుకునే గెటప్ లెక్కనా నాకు? ఆ గెటప్ నీకు పర్మనెంట్ అయిపోతుంది అనిపిస్తాండదే. ఎందుకంటే చేసుకుంటా అన్నావు కదా అమ్మినే. శ్రీవల్లి కోసం దుడ్లు సంపాదించని పోషిస్తాను నేను. చూసుకో ఒకసారి ఆలోచించో. యాంకర్ ఏడ పని చేసేది ఫస్ట్ ఏడ పని చేసేది తెలుదా నీక? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ముంగట. శ్రీవాణి కదా? అవేరా గుర్తుపట్లా నువ్వా? 3 సంవత్సరాల కింద కర్రే దొడ్డు ఉన్న గిట్లయింది ఇప్పుడు.
అరే సంపాదించిన డబ్బులంతా బ్యూటీ పార్లర్లకి మెయింటెనెన్సే మొత్తం, అందుకే గిట్ల తయారైంది. చేసుకుంటా కానీ ఇంకేంది? సరే నేను ఇంత బిల్డప్ ఇచ్చిన కదా ఇంత అంత ఇయ్య. నా దగ్గర లేదమ్మా క్యాష్. ఇంకా సాయంత్రం ప్రొడ్యూసర్ ఇస్తారుగా పైసలు, అప్పుడు అన్నీ మరి ఇస్తా. మీయదు కానీ పుష్పను అడుగుదాం రా. అరే పుష్పన్నకి నా స్మైల్ అంటే బాగా ఇష్టం రా, స్మైల్ వేసుకుంటే అన్నీ వేస్తారు అలా. వద్దు సామె, ఇంకోసారి స్మైల్ ఇయ్యక. అట్లా కాదురా అన్న, పుష్ప ఎట్టాడాలి తెలుసా? తగ్గేదేలే ఎంత అంతే అన్న. నేను కూడా తగ్గేదేలే ఏయనమ్మా. ఇంత లేపే కదన్నా, నేను నీకంటే ఎక్కువ లేపుతున్నా అంటే. ఆ బ్యాచ్ వస్తుంది రా, పెద్ద బ్యాచ్. అయ్యా వెయ్యండి అయ్యా పిల్లలు. అగో అన్న ఈడు చూడన్నా, అడుక్కునే గడ్డ పేరు అంటే ఫైల్స్ వచ్చిన వాళ్ళ చేస్తున్నాడు ఈడ. నాకు నిజంగా ఫైల్స్ ఉందిరా. ఈ డిప్ప ముఖం పోనికి ₹1 వేయరు, అందుకని వాళ్ళ పెళ్ళాని వాళ్ళ బిడ్డని బంటి కానీ వేసుకొని వచ్చిండు. ఇలా ముఖం చూసిన ₹1 వేస్తున్నాడు. సిగ్గుండాలరా నీకు? అరే వాళ్ళు ఈడే కాదురా, పెళ్ళిళ్ళు కానీ దినాలు కానీ ఏడ ఫ్రీ భోజనం పెట్టినా ఫస్ట్ ఈ గ్యాంగే ఉంటుంది లైన్లో. నా ఎంట వచ్చి ఇంత తిని మళ్ళీ ఇంత పట్టుకుపోతావు కదా. నేను కాదు. ఎప్పుడు రా? అబద్ధాలు చెప్తున్నా మా వాళ్ళిద్దరు. ఇక్కడ రారా. ఏందమ్మా ఎవరు అబద్ధాలు చెప్తుంది? నువ్వే. నా ప్లేట్లో మరి గుంజుకొని తింటావు కదరా. తిండి పోతాడా? మీ అయ్య ముఖం చూసి అడుకోపోరా, మీ అయ్యని చూడలేకపోతున్నా నేను. జీవనన్నా బిర్యానీ ఉంటే పెట్టానా, నిన్న రాత్రే తిన్నానా 10 ప్లేట్లోనా. బిర్యానీ కావాలనా? ఇదిగో శివల్లే భోజనం ఏర్పాటు చెయ్యా, బుడ్డోడు వస్తాడంట. క్యాష్ లేకుండా పర్వాలేదన్నా, గూగుల్ పే అన్నీ ఉన్నాయన్నా. గూగుల్ పే ఫోన్ పేనా? రేపటి నుంచే ఈ పుష్ప ఉన్నాడా నిన్ను చదివిస్తాడా? అన్నా ఇవన్నీ ఇస్తలేడు కానీ ఆకరమ్మ దేరుకోతాను. అక్క బిర్యానీ ఉంటే పెట్టాక అచ్చం అమ్మ లాగున్నావు. నాకు వీళ్ళే ఇవ్వట్లేదు బిర్యానీ, నీకెలా పెడతానురా నేను? నా దగ్గర క్యాష్ కూడా లేదు, ఫోన్ పే ఉంది. అక్క నా దగ్గర ఫోన్ పే గూగుల్ పే అన్నీ ఉన్నాయి అక్క. కాంతే ఏం పేరు అని పేరా? అన్న విని పేరా? రాజ్మౌళనా? ఎవరురా? ఇక్కడనేమో అన్న అంటాడా, అక్కడేమో అమ్మ అంటాడా. వదిలేమనా చెయ్యాలి కదా. దినా వచ్చేసినాడు. ఏం రో నాడు రోజులు ముద్దుగా ముచ్చట్లు పెట్టిర్రు, అయిందా కలెక్షన్? ఏమన్నా అన్న పుష్ప గెటే పేసి ₹1 శ్రీ వాళ్ళ అంట వాళ్ళు పూసలు అమ్ముకున్న దానిలో ఉంది, ₹1 కూడా వేయలే. ఇదంతా మీకు సెట్ అవ్వదులే కానీ మనది సెకండ్ బిజినెస్ ఉంది కదా, దాన్ని ఫాలో అయిపోండి. సాయంత్రం వరకు కలెక్షన్ మాత్రం పక్క రావాలి, లేకపోతే మీ బద్దలు బాసింగాలే బిడ్డలారా. సెకండ్ బిజినెస్ చేద్దాం, అప్పుడు వేస్తారు వీళ్ళు. కరెక్ట్ ఉంది బిజినెస్. కొట్టుకోరా ఈ రోజైనా 10,000 వస్తాయిరా. గట్టిగా దబిడి షో లేకపోయినా ఇది మాత్రం బాగా మీకు ఉపయోగించింది. మన యాంకర్ అమ్మ చేతికి ఏముంది? వాచ్ ఉంది కదా, పని చేస్తలేదు. ఎలా చెప్పినావు? దైతమైమా. యాంకర్ గారు ఫేస్కి ఏముంది? మేకప్ ఉంది కానీ సెట్ అవ్వలేదు. ఇది ఎలా చెప్పినావు? దైతమైమా. జీవన్ ఏ గెటప్ వేసుకోండి ఈరోజు? పుష్ప గెటప్ వేసుకుండు. ఇలా చెప్పావు ఇది? తగ్గేదలే. అబ్బా తగ్గేదలే అంట అన్న, ఇది కూడా తెలిసి చూసినావా? మన జీవన్న ఎవరు స్క్రిప్ట్ కి నవ్వుతాడు? మన స్క్రిప్ట్ కి నవ్వుతాడు. ఇది ఎలా చెప్పినావు? దైతమైమా. ఈ రోజు ₹10,000 చెక్ ఎవరికి వస్తుంది? మనకి వస్తుంది. ఇది ఎలా చెప్పినావు? దైతమైమా. ఇంత చేసినామన్నా, పుష్ప గెటప్ ఎంత అంత ఇయ్యన్న. 20తోనే పండుగ చేసుకో. ఇగో నేను తీసుకొస్తావు, నువ్వు తీసుకొస్తావా? అయినా కలెక్షన్లు పుష్పాన్ని ₹20 ఇస్తున్నాడే. ఇదేంద్రా మెత్త ఉంది, చినిగిపోయింది. చెప్తా చూడు, మన పర్ఫార్మెన్స్ చూసి చింపేసిర్రా బిట్టు అని చెప్పి చిన్నపిల్లలు ఇచ్చింది తెలుసా? మీరు దీనికి వనికిరారు కానీ మీకు కరెక్ట్ దబిడిదిబిడే. అదే కరెక్ట్ అవుతుంది, అదే షో చేసుకోపోయినాడు. సో
అయ్యో చాలా బాగా అనిపించింది స్కిట్. ఏది చేసినా ఇది తాయెత్తు మహిమని ఇంత క్లియర్గా అర్థమవుతుంది. ఏంది స్వామి స్కిట్ ఎలా ఉంది? క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్. సో సూపర్, బాగుండదు ఆ స్కిట్. ప్రతి సినిమా హాల్లో జనాల కోసమే సినిమా తీస్తారు, కానీ ఈ సినిమా హాల్కి రావాలంటే జంటలతోనే రమ్మంటున్నారు. మరి ఆ జంటలు ఎలా వచ్చారో, ఆ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూసేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నవీన్ అండ్ మోడల్ మెహబూబ్ టీమ్. 10 20 10 20 10 20 నేను అడుక్కోవడానికి వచ్చాను అనుకున్నారా? కాదు, సినిమా థియేటర్ ఓపెన్ అయింది, దాంట్లో బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. జంటలు మాత్రమే తీసుకుంటాము. నేను సినిమా చూద్దామని వస్తే ఇది జంటలు అంటుండేంది? ఏదమ్మా జంటలు అంటున్నావు? నీకు ప్రవేశం లేదు. నువ్వు ప్రవేశం లేదు, చిన్న పిల్లగాడి కదా. చిన్న పిల్లగాడా? మరి నేను ఒక్కనా నీ పొట్టిదేమో జంటలు జంటలు అంటుంది. ఈ పొట్టిదేమో ఇద్దరు జంట ఉంటేనే ఇస్తానని చెప్తుంది. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఏంటి ఇంకో దాన్ని తీసుకొని పోయావా? నాకు ఇప్పుడు ఇంకో జంట ఎక్కడ దొరికింది? అవునా, అయితే పుష్ప గారు సినిమాకి వెళ్దాం, వస్తారా? ఏం సినిమా? చీకట్లో దొంగని. మాదంతా అడవులో జరిగిందా? చీకట్లు కాదా? ఎక్స్క్యూజ్ మీ, మీరు సింగిలేనా? సింగలే. అక్క అని పిలవచ్చా? నేను అక్కలా కనపడుతున్నా నీకు? ఓ ఆంటీ, ఓ నీ ఫ్రెండ్గా. ఓకే, సినిమాకినా? అయితే పద. అరే చిన్న పిల్లలకు నో ఎంట్రీ అని చెప్పే కదా ఇప్పుడే. ఎవరు చిన్న పిల్లలు? వచ్చేసాయి. ఇదేవత్రా జంటలు. జంటలా? టికెట్ నీ వేషాలు బాగానే ఉన్నాయి. తప్ప 10 20 10 20 10 20 10 20. సరే కానీ మొన్న పంజాబ్ గుట్లో ఎంత వచ్చిందిరా కలెక్షన్? ఆ కలెక్షన్తో ఎందుకు లేవే, మన యాంకర్ పెట్టుకున్నంత పూలు అంత కూడా రాలా. యాంకర్కి ఏముంది, నాకేం లేదురా. నాకు యాంకర్ నా పూలు లేవో చెప్పు. సరే గానీ మన జీవనాన్ని దగ్గర పోయినావు కదా, ఎంత వేసాడు? అదే ఆయన మూట తీసుకుని నాకు పెట్టాడు. మూట పెట్టాడా? అవును. సరే కానీ అక్కడ ఏదో అవుతుందంట, ఒకసారి అడుగుతానుండు. 10 20 10 20 10 20 10 20. ఏమవుతుందమ్మా అక్కడ? ఇక్కడ జంటలు మాత్రమే. మన ఇద్దరం జంటలుగా వెళ్దాం మూవీకి. లోన కలెక్షన్ బాగా వచ్చిద్ది. ఏవే పొట్టిదానా, ఒక టికెట్ ఇవ్వు. ఏమి జంటలేనా అసలుకి? జంటలు కాకపోతే ఇంకేమనుకున్నావే? ఏమో నాకు తేడాగనే ఉంది. వద్దన్నాగా ముద్దు నీకు. ఇవే టికెట్. ఇక పోయి కూర్చోపండి. వచ్చే తెంగరదానా, కుర్చీలు చాలా ఉన్నాయి, ఒకదాని మీద కూర్చుకుంటూ. కింద కూర్చో నువ్వు. కూర్చున్నానే. 10 20 10 20 10 20 10 20 10 20. ఏమ్మా ఒక టికెట్? ఏరా అక్కడ వచ్చా జంట ఎదురా? జంటనా. ఇప్పుడు ఏం చేయాలబ్బా? కేపీహెచ్పీ మీటర్ అని మనకు కరెక్ట్, పోయి తెచ్చుకుంటా. ఇప్పుడు ఎక్కువ తెస్తాం. 10 20 10 20 10 20 10 20 10 20 10 20. సార్ మజ్జారిపోతుంది. 10 20 10 20. ఏంది అంగమంతా జంటల సినిమానా? నాకైతే జంట లేదు, ఉన్న ఇద్దరు మొగుళ్ళని కాటికి పంపించేశా. కాటికి ఎట్లా పంపించిన డౌట్ వచ్చిందా? ఫస్ట్ మొగున్నేమో సీరియల్ ఇంట్రెస్ట్గా చూస్తున్నా, సౌండ్ తగ్గి అన్నాడు, అందుకే అదే టీవీ పెడితే ఊరేసి చంపా. రెండో మొగుడు వచ్చేసి ఉప్పులో పప్పు లేదన్నాడు. పప్పు లేదంటావా అని చెప్పి అదే కుక్కర్లో ముక్కలుగా నరికేసి అదే కుక్కలు ఉడకబెట్టేశా. ఈ జంటకి మూడో మొగుడిగా ముచ్చటగా వస్తారా పుష్ప? అందరూ పుష్పతోనే వస్తే మరి శ్రీవల్లి ఏమవ్వాలి? ఏంటి పుష్ప, ఎట్టున్నావు? మంచిగున్నావా? అయినా పెళ్ళైనాక ఎందుకు రావడం మానేసావు పుష్ప? ఏమ్మే శ్రీవల్లి అంటే కొంపలు కొల్లేరైతే అమ్మే. వింటున్నాను అన్ని. అమ్మో, కేబిహెచ్కి అయితే వచ్చేసిన. మీరు అదేనండి?
అదే అంటే అదే బ్లాక్ మాస్కేనా అయ్యో నేను వైట్ మాస్క్. అబ్బో వైట్ అయితే నాకు ఇంకా ఇంట్రెస్ట్. సరే కానీ ఎంత అండి? బ్రేక్ఫాస్ట్ అయితే 2000, లంచ్ అయితే 4000, డిన్నర్ చేసి చేయి కడుక్కుంటే 10,000. 10,000? నాకు అదంతా వద్దు కానీ సినిమాకి ఒక 2 గంటలు రావాలి. ఎంత తీసుకుంటారు? 2 గంటలకైనా 10,000. 10,000? నాకు అది కిడ్నీ అందుకొని వస్తాను నాకు. వెళ్దాం దండి. మీకు సీటు ఏమన్నా ఉన్నాయా? నాకైతే కార్నర్ సీటే కావాలి. కార్నర్ సీటేనా? ఎందుకు? అది మా పద్ధతి. 10 20 10 20 10 20 10 20. మా జంట వచ్చేసింది. ఇచ్చేయండి. అసలు అది జంటేనా? జంటే అండి. ఏమో చాలా డిఫరెంట్ గా ఉందండి. అదే చూడడానికి డిఫరెంట్ గా ఉంటది కానీ అడగదండి. టికెట్ వచ్చేయండి. ఏమో పోనీ వేసాను నాశనం కానీ 10 20 10 20 10 20 10 20 10 20 10 20. సరే నాకు 2 టికెట్లు. ఏ జంటగా రావాలి? ఏమి ఒక్కదాని వచ్చావు? ఏమన్నా దొబ్బినాయా? జంటగానే వచ్చిన. దాన్ని ఎవరన్నా దాన్ని ఎవరన్నా జంట అంటారంటే 9 నెలల నిండు కడుపుతో వచ్చినా నేను. నీ వేషాలు బాగానే ఉండే, తీసుకోపా. సరే గాని మనం అందరూ వచ్చేసారు, సాంగ్ కి డాన్స్ చేద్దాం. ఓకేనా? సరే. డాన్స్ చేసి చల్లరని నేర్చుకుందాం. నా పేరే కాంచకమాల, నా పేరే కరం మసాలా, నోవిస్తారా కుమాకుట. నా పేరే కాంచకమాలో. కూర్చో ఇక ఆడుకొని చాలు మనం. ఏంది కుక్కర్ కొన్నట్టు కొడుతున్నా? నువ్వు కుక్కవే కదరా. అమ్మో 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 పిల్లొచ్చింది. ఇంకా రాలే. రాలేదా? పిల్లొచ్చింది. పిల్ల కాదే, సినిమా క్లైమాక్స్ అయిపోయే వరకు పిల్ల పెట్టుకొని వచ్చిందని తీసుకో. సినిమాకి ఎట్లనో జంటలు తీసుకురాని, అది సినిమా చూడనియదు. సో పిల్లకు బదులు పిల్లో పెట్టుకొని వచ్చిన. సర్లే కానీ వెళ్ళిపోదాం పదా. అది వెళ్ళిపోయింది. మళ్ళీ మా కుటుంబేసారి పరస్ కొట్టేసాం వాడి దగ్గర. బాయ్. సరే కానీ నా 10,000 నాకు. 10,000 కదా. ఒసే నా పర్సే. ఏంట్రా నాటకాలు చేస్తున్నావా? ఒసే నాటకాలు కాదు, అడుకునే వాళ్ళు నా పర్సు నొక్కేసినట్టున్నారు. నన్ను కాదు వాళ్ళని పడుకుందాం రాయే. ఒసే ఆగండి. 10 20 10 20 10 10 20 10 20 10 20. నా టిక్కెట్లో పోయి నా జనమో పోయారు, సినిమా పోయింది, అంతా గోవింద. సార్ నేను కూడా పోతున్నా. సో స్కిట్ అయితే నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ అనిపించింది. పుష్ప గారు మీకేమనిపించింది? నాకైతే ఆ క్యారెక్టర్లో నిన్నే చూసుకున్నానా. నన్న ఎందుకు? మనం చూద్దాంలే కానీ ముందు స్కిట్ సూపరా. Let's welcome all the team leaders onto the stage. సామి ఏంది స్కిట్లు చూసారు కదా ఈరోజు? ఇక్కడికి వచ్చి చెప్పాలి ఏది ఫైరో ఏది ఫ్లేవరో. సామి ఈరోజు స్కిట్లు చూసారు కదా, సో మీకు ఏదైతే బెస్ట్ అనిపించిందో అండ్ ఏదైతే వైల్డ్ ఫైర్ అనిపించిందో, సో మీరు వాళ్ళకి ఇప్పుడు ప్రైజ్ మనీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. శివల్య అందరు బాగా చేసినారా? ఈరోజు ఈ పుష్పన బాగా నవ్వించిన టీం ఎవరంటే చెప్తాండా. చెప్ప సామి. ఏమమ్మే ఒళ్ళు పుల్లపెక్కుతుంది. బాగా పులిపెక్తాండదా? నీకంటే ఎక్కువ పులిపెక్కు కొట్టుకుంటాండదా? మా దబిడి దిబిడి షో అంటే ఫైర్ అనుకుంటున్నావా? లేదా వరల్డ్ ఫైర్. మరి అందరూ బాగా చేసినా ఒక్కరికి మాత్రం విన్ చేయాలి కాబట్టి ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. మన ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. నువ్వు ఆగమ్మా అనుకుంటున్నావా? నేను చెప్తాడా ఈసారి. ఇదిగో ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ వల్ల 0% డౌన్ పేమెంట్తో 100% బ్యాంక్ లోన్తో మీకు ఇల్లు ఇస్తున్నారో. ఇక మీ ప్లాట్ సొంతమైనట్టేనా? ఇక చూసుకోండి, కొత్త ఇంట్లో మీరు తగ్గేదేలే. సో ప్లీజ్ వాచ్ సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో ఆన్ యూట్యూబ్. కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సామే
అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఇంత మంచి గెటప్ చేసినారో, నిజంగా ఈ గెటప్ వేయాలంటే అదృష్టం ఉండాలా. ఇంత చక్కగా గెటప్ చేసినందుకు నీరజ అండ్ కుమార్ అండ్ జగదీష్ ముగ్గురిని ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాం. మా దబిడి దిబిడి షోకే ఇగో ఇంత కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మా షోని ఇంకా 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 పై స్థాయిలో ఉండేలాగా చేయాలి. ఏదో మీరు ఒకసారి తగ్గేదిలే అనండి. దబిడి దిబిడే.